హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ బేబీ ఫ్రాక్కి సంబంధించిన ఈ ఫ్లవర్స్ని ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డ్రెస్కి సంబంధించిన 2 వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ ఈ 2 కూడా అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ నేను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ని 8 ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. అటు ఇటు 2 ఇంచెస్ ఉండేలాగా మనం ఒక బాక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడం కోసం ఒక పిన్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ రౌండ్గా కట్ చేసుకోవాలి. మీకు ఇలా రౌండ్గా కట్ చేసుకోవడం రాదు అనుకుంటే ఏదన్నా సపోర్ట్ తీసుకొని, అంటే రౌండ్గా ఉండేది ఏదన్నా తీసుకొని డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా 1 ఇంచు కట్ చేసుకోవాలి. అంటే మొత్తం ఇలా కట్స్ అనేది మనము 5 కట్స్ ఇవ్వాలండి. ఈ విధంగా కట్స్ ఇచ్చిన తర్వాత అంటే మొత్తం కట్ చేసుకుండా కొంచెం రౌండ్ షేప్లో కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. ఇలా రౌండ్ షేప్ మొత్తానికి ఇలా 5 కట్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఒక కట్ అనేది తీసుకొని మనకి అంటే పెటల్ ఏ విధంగా ఉంటుందో ఆ షేప్లో ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్లో మనం మిగతా 5 పెటల్స్ ఉన్నాయి కదా, ఆ 5 పెటల్స్ని కూడా ఇలా షేప్ అనేది కట్ చేసుకోవాలి, రౌండ్గా అనేది కట్ చేసుకోవాలి. ఇలా మనం చాలా ఈజీగా ఫ్లవర్స్ని అనేది మేక్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ తోటి డ్రెస్ని డిజైన్ చేసామంటే చాలా మంచి లుక్ వస్తుంది. మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో ఏవైనా డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు వాటిని అలా ప్లెయిన్గా స్టిచ్ చేసే కన్నా ఇలా ఫ్లవర్స్ లేదంటే ఏవైనా బటన్స్ లాంటివి స్టిచ్ చేసామంటే లుక్ అనేది ఇంకా ఎలిగెంట్ అవుతుంది. ఈ ఫ్లవర్స్ మేక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనం ఒక బాక్స్ లాగా కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ మొత్తాన్ని. ఇలా 8 ఫోల్డింగ్స్ లేదంటే 10 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా బాక్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్స్ అంటే మొత్తం ఎన్ని పీసులు అయితే తీసుకుంటామో అన్ని పీసుల్ని ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత మధ్యలో ఇలా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. 5 అయినా ఇవ్వచ్చు లేదంటే 6 కట్స్ అయినా ఇచ్చి ఇలా మనకి పెటల్ షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్లో మనం కట్ చేసుకుంటున్నామంటే చాలా ఈజీగా మనకి ఇలా ఫ్లవర్స్ అనేది రెడీ అవుతాయి. ఇక్కడ నేను ఎన్ని ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసుకోవాలనుకున్నానో దానికి తగ్గట్టుగా అన్నిటినీ ఇలా మేక్ చేసుకున్నానండి. ఇలా మేక్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను లైనింగ్ని అలాగే బాడీ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేశాను. నెక్కులన్నీ అంటే కరెక్ట్ సైడ్కి ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ ఫ్లవర్స్ అంటే నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదా, ఆ ఫ్లవర్స్ అనేది ఈ బాడీ పార్ట్కి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ని మనం డైరెక్ట్గా స్టిచ్ చేసే కన్నా ఇలా ఒక పెటల్ అనేది ఇంకొక పెటల్ మీదకి పెట్టి ఇలా స్టిచ్ చేసామంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. మనకి ఫ్లాట్గా లేచినట్లు లేకుండా కొంచెం విచ్చుకున్నట్టు, ఫ్లవర్ విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఒక పెటల్ని ఇంకొక పెటల్ మీదకి పెట్టిన తర్వాత ఇలా స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పెటల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి నిడిల్ దిగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా నేను కొంచెం టీత్ హెల్ప్ కూడా తీసుకొని ఇలా స్ట్రాంగ్గా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా మనకి ఇది అంటే 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఒక సైడ్. ఆ తర్వాత ఇటు సైడ్ పెటల్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మనకి నిడిల్ అనేది ఈజీగానే దిగుతుంది. అంటే మనకి స్టార్టింగ్ 8, 16 పెటల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం నీడిల్ దిగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇటు సైడ్ ఓన్లీ 8 పెటల్సే ఉన్నాయి కాబట్టి మనకి నీడిల్ దిగడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చుట్టూ ఒక 5-6 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి. ఇలా 5-6 స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత అంటే థ్రెడ్ని అనేది కిందికి తీసి ఇలా టైట్గా లాగేసి నాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది 2 టైమ్స్. నేను ఇక్కడ ఈ డ్రెస్కి కింద ఫ్రిల్స్ ఇచ్చాను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి, అందుకనే ఈ ఫ్లవర్స్ కూడా పింక్ కలర్లో ఇలా తీసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. మీరు ఏ కలర్స్ అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఇలా ఫ్లవర్స్ అనేది మేక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 కలర్స్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే దానికి ఆపోజిట్ కలర్ని యూజ్ చేస్తే సరిపోతుందండి. నేను ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండడం కోసం నిడిల్ అనేది ఇలా క్లాత్ పైకి తీసి ఇలా 3 టైమ్స్ రోల్ చేస్తున్నాను. ఇలా రోల్ చేసామంటే ఇంకా ఈ ఫ్లవర్స్ అనేది అస్సలు ఊడిపోయే ఛాన్సే ఉండదు. మనకి డ్రెస్ చినిగిపోయేంత వరకు కూడా ఈ ఫ్లవర్స్ ఊడిపోకుండా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలాంటి ఫ్లవర్స్ తోటి మనం ఇలా బేబీ ఫ్రాక్స్ డిజైన్ చేయడమే కాదు, మనకి బ్లౌజెస్కి కూడా చాలా యూజ్ అవుతాయి.
కాకపోతే ఏంటంటే మనం నెట్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తేనే ఇలాంటివి అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేసామంటే ఆ పీచులు అనేది లేస్తూ మనకి కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటుంది. సో, అలా కాకుండా ఇలా నెట్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసి ఫ్లవర్స్ మేక్ చేసుకొని వేటికైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇలా ఫ్లవర్స్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అంటే నెట్ ఫ్యాబ్రిక్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్‌గా పాలిస్టర్ లైనింగ్ క్లాత్ ఉంటది కదా! దాన్ని యూజ్ చేసుకొని కూడా మనం ఫ్లవర్స్ మేక్ చేసుకోవచ్చు. ఆ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసి మనం ఫ్లవర్స్ మేక్ చేసుకోవాలంటే, మనం ఈ లైనింగ్ క్లాత్‌ని ఫ్యాబ్రిక్ గ్లూ వాటర్‌లో డిప్ చేసి డ్రై చేసుకున్న తర్వాత మనం ఈ ఫ్లవర్స్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో ఇదే ప్రాసెస్‌లో కటింగ్ చేసుకున్నామంటే పీచులు అనేది లేవకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో, ఈ ప్రాసెస్‌తో మనం ఎలాంటి ఫ్యాబ్రిక్స్‌తో అయినా ఫ్లవర్స్ అనేది మేక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టిచ్ చేసిన ఫ్లవర్స్ అన్నీ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నానో దానికి తగ్గట్టుగా స్టిచెస్ అనేది వేసుకున్నాను. ఫస్ట్